అది మంచిగా బెస్ట్ డైరెక్షన్ వచ్చిందండి. మా ఇంకో ఆయనకి బెస్ట్ కమెడియన్ వచ్చింది, బెస్ట్ ప్రొడక్షన్ వచ్చింది. ఓ అట్లా మిశ్రో గారు ఎక్కడికి వెళ్ళినా బెస్ట్ ప్రొడక్షన్, బెస్ట్ యాక్టర్ ఏదోటి లాగేస్తారండి, వచ్చేస్తుంది. అట్లా నన్ను చాలా ఇష్టపడ్డారు. అందరూ 15 ఏళ్ళు సీనియారిటీ ఉన్నవాళ్ళు స్టేజ్ మీద. అవునులే, వెరీ ఫ్రెష్ నేను. ఎందుకు మీ పర్సనాలిటీ వాయిస్ తో కొట్టారు మీరు. సో అవి ఉన్నాయి అంటే స్టేజ్ మీద మళ్ళీ మనం అంటే నాకు భయం వేసేది. నేను చెప్పాను గురుగారు నాకు భయం వేస్తుంది సార్ తలుచుకుంటే అంతమంది ముందు చేయగలనా లేదా అని. అంటే అయ్యా ఇన్నేళ్ళ నుంచి 25 నుంచి మేము చేస్తున్నాం, మేము ఫస్ట్ 5 minutes మాకు వణుకుతుంది తెలుసా మీకు, భయపడమాకండి. ఇక 10 మంది ముందు ఎలా కాన్ఫిడెంట్ చేస్తున్నారో అదే చేయండి. అక్కడ మీ ఐ సైడ్లో యాక్ట్ చేయండి, మీ ఐ లెవెల్లో కాంటాక్ట్ ఏ లెవెల్లో ఉంటారో ఆ లెవెల్లో యాక్ట్ చేయండి. ఆడియన్స్ కింద ఉంటారు, అటు కింద చూసారో దొరికిపోతారు, అందరి కళ్ళు మీ మీద ఉంటాయి, మీరు మర్చిపోతారు. మీ సైడ్లో ఉండి డైలాగ్ చెప్పండి, మీ దాంట్లో ఉండి ఆ మొహాలు చూడ, మన ఆర్టిస్ట్ మొహాలు చూడండి, చీకట్లో వచ్చి డైలాగ్ చెప్పండి అని వాడు టిప్ చెప్పాడు ఆయన. ఓకే, ఇక అది పట్టుకుని అలాగే చేసాం. దొరకలా, నేను ఎక్కడ ఫెయిల్ అవ్వాలా, ఆటలో ఏ ఆర్టిస్ట్ ఫెయిల్ అవ్వాలా, మాకు బెస్ట్ ప్రొడక్షన్ వచ్చింది. మన మహేష్ పాస్ అయిపోయాడండి, అదండి ఇదండి అందరూ మెచ్చుకున్నారు. అక్కడి నుంచి నేను రోజు గురుగారితో నా కాలక్షేపం సాయంత్రం పూట. అట్లా 2-3 నాటకాలు ఆయనతో చేసి ఇక నేను సముద్రుణ్ణి ఫీల్ ద హార్ట్స్ ఆఫ్ పీపుల్ అని చెప్పని చేసి ఉద్యోగాన్ని రిజైన్ చేసి మెడ్రాస్ వచ్చా 90s లో. అప్పుడు ఏం సార్ గీతా కృష్ణ గారి సినిమాలో కోకిలా సినిమా చేశాను నేను, వైజాగ్లో ఉండే. అప్పుడు ఎల్బి శ్రీరామ్ గారు నాకు పరిచయం అయ్యారు. ఎల్బి శ్రీరామ్ ఓన్ బ్రదర్ లంకాని, ఏవిఎస్ లంకాని ఉన్నారు, ఆయన ఇమీడియట్ బాస్ నా కంపెనీలో. అట్లా మా ఇద్దరికి అటాచ్మెంట్ అయ్యి ఎల్బి గారితో క్లోజ్ మాట్లాడటం అంత జరిగింది. ఇటు బిశ్వ గారు ఆర్టిస్ట్ అవటం, ఎల్బి గారు కూడా నాటక రంగం నుంచి వచ్చిన మనిషి అవటం, వాళ్ళ సొంత తమ్ముడే నా బాస్ అవటం, చాలా ముదురన్నయ్య జాగ్రత్త మనోడితోటి అని లంక నా గురించి స్మార్ట్ దోచేస్తాడు వీడు మాటలతోటి అన్నట్టుగా అలా పరిచయం చేయడంతో నాకు ఒక అనుబంధం ఏర్పడింది అక్కడ. గీతా కృష్ణ గారి సినిమా కోకిల్లో ఫస్ట్ టైం నేను కెమెరా ముందు నిలబడ్డా. కోకిల సింగిల్ టేక్ తోటి నరేష్ గారు, ఇప్పుడున్న పెద్ద నరేష్ గారు, శోభన అవును ఆవిడతోటి అండ్ శరత్ బాబు గారి కాంబినేషన్లో ఒక సీన్ చేసేసా. తప్పడు కూడా అందరూ ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చి వితౌట్ ఫెయిల్ చేశాడని. ఇలాంటి ఆర్టిస్టు ఈ మారుమూలు విశాఖపట్నం లాంటి మారుమూలు కాదయ్యా, మెడ్రాసులు అంటే ఇదో శరత్ బాబు గారు అంత అవుతావు అని గీతా కృష్ణ గారు ఒక గీత బోధన చేశారు నాకు. అమ్మే 3 జిల్లాలు అమ్మే లెక్కల కంటే ఆయన ఇచ్చిన మాటకి ఇచ్చింది. ఉద్యోగం ఎట్లా మారి అన్న ఆలోచనలో మానేసి దెన్ స్టెప్ డౌన్ టు మెడ్రాస్ అండి. వచ్చిన తర్వాత 2 సినిమాలు చేశాడు గీతా కృష్ణ గారు. కీర్చురాళ్ళు ఇంకోటి ఏదో సినిమా గుర్తురాడు, ప్రియతమ. ఆ 2 సినిమాలు నాకు వేషం లేదు. రమ్మన్నది ఆయనే. అప్పుడు అర్థమైంది మనం మహానగరం ముష్టోళ్ళం, సిగ్గుపడకుండా ప్రతి గుమ్మం ఎక్కి దిగాలి. ఈ మొహానికి యాక్టర్ ఏంటరా అంటే కూడా మనం తుడిసి పెట్టుకోవాలి. దానగుణం లేనాడు నువ్వేంటప్పుడు దగ్గర ఉంటాడు, బుద్ధి లేదయా పని చూస్తావచ్చుగా అంటాడు. వెళ్ళరా రూపాయి ఎవరన్నాడు నువ్వు కూడా చెప్తావు మా కవులు అంటాడే కానీ వాడు ఉత్తి బుచ్చి కింద పడేసేసి ఆలీ క్యారెక్టర్ అదే కదా సేల్ కదా, మనం కూడా సిగ్గుపడకుండా తిరగాలని ఇక నేను ఎక్కే గుమ్మం దిగే గుమ్మగా అక్కడ 2-3 ఏళ్ళు తిరిగానండి. కొన్ని సినిమాలు చేశా కూడా. చిరంజీవి గారి కాంబినేషన్ ఒక సీన్ చేశా. ఇప్పుడు ముఠా మెస్సులో నేను శ్రీహరి కలిసి తొందర తింటాం. జెండా వందన జరుగుతున్నప్పుడు మేము ఏదో తాగి ఆయన వచ్చి ఒక తొందంతాడు ఇద్దరిని. ఆ తర్వాత చిరంజీవి గారు మెకానికల్లో సత్యనారాయణ గారి శారద కాంబినేషన్లో కోర్టులో లాయర్గా వచ్చిన సీన్ ఉంది, ఆ డైలాగ్ సీన్ ఉంది, అది బాగా చేసినప్పుడు. ప్రెసిడెంట్ గారు పెళ్ళం కాంబినేషన్లో అంటే నాగార్జునతోనే మీనా ఇంట్రడక్షను, ఆ సీన్ ఇంట్లో నాగార్జున ఇంట్రడక్షను. నన్ను కాలేజీ బ్యాడ్ స్టూడెంట్ని నన్ను కొట్టి ఊళ్ళో ప్రోగ్రామ్స్ ఏంట్రా అంటే పలానా ఎడ్ల బందేరాను కానీ నాగార్జున గారు ఇంట్రడక్షన్ ఉంటుంది. రక్షణ చేశా, సెంట్రీ వేషన్ చేశా. అట్లా అప్పుడు కూడా పెద్ద సినిమాలు చేశాను, సింగిల్ సీన్స్ అయినాయి నాకు. ఈ పరిస్థితుల్లో పర్వాలేదు, మన ఇండస్ట్రీ మన వెళ్ళిన డైరెక్టర్ ప్రతి వాళ్ళు అవకాశం ఇచ్చారు. ఆ 2 పెద్ద హిట్లు, ముఠామేస్త్రి, ప్రెసిడెంట్ గారి పెళ్ళం, నెక్స్ట్ రక్షణ, నెక్స్ట్ వారసుడులో కృష్ణ గారికి గన్మ్యాన్ గా నేను నర్సింగ్ యాదవ్ అంతా చేసాం. ఓకే, బిఫోర్ దట్ శ్రీహరి ఇంట్రడ్యూస్ కాబడిన దాదర్ ఎక్స్ప్రెస్ లో నేను నాగేంద్రబాబు తరపు లాయర్ని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ఆయన సిబిఐ ఆఫీస్లో. అప్పుడు శ్రీహరి సత్యమూర్తి గారు డైరెక్షన్. అట్లా నాకు అవకాశాలు వస్తున్న తరుణంలో
మా బ్రదర్ కొంచెం సిక్ అవ్వటం, మా అన్నయ్య గారు చిన్న పెళ్లి, మా చెల్లి పెళ్లి దాకా అప్పులు పెరగటం, ఇవన్నీ కూడా నేను కుదురుగా ఉండలేని పరిస్థితి. నిచ్చెనెక్కేవాడిని, దిగిపోయా, ఎక్కుతున్నా. అంటే ఇక్కడ కూడా మీకు అంత ఎంకరేజింగ్ గా వేషాలు గట్ట వచ్చి అంటే ఇల్లు చూడడానికి అవకాశం ఇస్తారండి, బట్ ఒక సీన్ అవటం వల్ల మళ్ళీ మిస్ అయిపోతున్నాం కదా, మరి సినిమా పోతుంది. అయితే బతకగలిగిన డబ్బు నా దగ్గర ఉంది అప్పటికి. నేను మీరు నమ్మరు, 90s లో 40,000 వెళ్ళా నేను. 40,000 వెళ్ళా, మోటార్ సైకిల్ తీసుకెళ్ళా. 40,000 తోటి మోటార్ సైకిల్తో తిరిగి ఉండి అడ్డాస్ రోడ్ల మీద. ఇల్లు చూడాలి మనకు అవకాశం, పర్సనాలిటీ ఉండడం వల్ల అంతే. పర్సనాలిటీ వాయిస్ రావాయి నువ్వు అంటే వచ్చాడం. అప్పుడంతా 500 రూపాయలు పర్ డే పేమెంట్లు. అవునండి, డైలాగ్ ఆర్టిస్ట్కి. అవును, హ్యాపీగానే ఉంది, బతకడానికి తగ్గ సంపాదన ఉంది నా దగ్గర, రెడీగా ఇది ఉంది. కానీ బట్ మిగతా ఇబ్బందుల వల్ల, ఫ్యామిలీ ఇష్యూస్, ఇది మా అన్నగారి పిల్లలు చదువుకుంటున్న వయసు పిల్లలు, చిన్న 10th 8th చదువుతున్నారు, అందరి లైఫ్ డిస్టర్బ్ అవుతుందని నేను డిసైడ్ దిస్ నాట్ టైమ్ టు స్టే హియర్. బ్యాక్ వెళ్ళిపోయి ఏదైనా చేసి డబ్బు సంపాదించి ఇది తీర్చాలి, అప్పులు తీర్చాలి, బాధ్యత తీసుకోవాలి అని మళ్ళీ ఉద్యోగానికి వెళ్తే జగజిత్తుకో, మ్యాక్డోనల్స్కో, షావరెస్ కంపెనీకి వెళ్తే మళ్ళీ 2,500 2,000 ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో నెల కష్టపడితే ఆ రోజుల్లో షార్ట్ టైంలో డబ్బు సంపాదించడం, లీగల్ కట్టాలని రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేసి అనూహ్యంగా 100 ప్లాట్లు అమ్మి, ప్లాట్ 4,500 కమిషన్ అంటే 45 లక్షలు సంపాదించి 95లో అప్పులు తీర్చేసేసి అనుభవం సంపాదించి ఇంకొద్దు ఫ్రెండ్స్ కలుపుకుని రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టా. అట్లా ఎండీ అయిపోయా. మీరు చెయ్యని పని లేదు. జాకీ నాట్ ట్రేడ్స్ బట్ మాస్టర్ ఆఫ్ నన్ అంటారే, నేను ఒక జాకిని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.